బిహేవ్ చేస్తాయి అనమాట. అదర్వైజ్ మనం ఫీడింగ్ అప్లై చేయగానే ఫిషెస్ యాక్టివ్గా ఉంటే వెంటనే ఫీడింగ్ వేసిన చోటుకి అవి వచ్చేస్తాయి అన్నమాట. నార్మల్గా హెల్తీగా ఉంటే అవి వచ్చేస్తాయి. ఇన్ కేస్ రాలేదు అంటే దే ఆర్ ఇన్ సమ్ స్ట్రెస్ కండిషన్ అనేసి. సెకండ్ రీజన్ కూడా ఉంటుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి పాండ్లో అనేసి. ఇఫ్ ఈ పాండ్లో మనం యానిమల్స్ ఒక 2000-3000 స్టాక్ చేసామనుకోండి, సో ఎక్కువ వాటర్ ఉంటాయి, తక్కువ యానిమల్స్ ఉంటాయి కాబట్టి త్వరగా రావు అవి. ఓకే, సో స్టాకింగ్ డెన్సిటీని బేస్ చేసుకొని కూడా ఉంటుంది అనమాట. సో ఎక్కువ యానిమల్స్ ఉంటే వాటికి ఆకలి ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా రియాక్ట్ అవుతాయి. తక్కువ యానిమల్ ఉంటే వాటికి రీచ్ ఫీడింగ్ ఇచ్చిన వెంటనే వాటికి తెలియదు అనమాట, యానిమల్స్ ఎక్కడో ఉంటాయి, నువ్వు ఇక్కడ ఫీడింగ్ వేసి ఉంటావు కదా, సో వాటికి తెలియదు కాబట్టి కొంచెం టైం తీసుకుంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టాకింగ్ డెన్సిటీ ఆఫ్ యానిమల్స్ ఇన్ ద పాండ్ అన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేస్తాను. ఏదైనా తెలుసుకోవాలంటే కూడా అడుగురా భూషంకర్. ఇప్పుడు ఈ పాండ్లో ఆర్గ్లస్ ఉంది కదా, మీకు అక్కడ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా, సో అలాంటి ప్లాంట్స్ అనేవి ఈ పాండ్లో ఉండకూడదు. ఆర్గ్లస్ ఏంటంటే దాని యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ బ్యాక్ ఫీడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గ్లస్ అనేది